ఎన్ని అడ్డంకులు వచ్చినా యజమాని యొక్క విధానాన్ని నెరవేర్చాలన్నటువంటి తీవ్రత. మీరేమన్నా అనుకోండి, నేను మాత్రం విశ్వాసిని, దేవుని మహిమ కొరకు జీవించాలి అంతే. ప్రభు దినంలో నేను ఆలయంలో కనబడాలి, బైబిల్ క్లాసులో నేను కనబడాలి, నేను వెళ్ళాలి. సోడా గ్యాస్ వద్దండి, తీవ్రత. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఆదికాండం 44వ అధ్యాయం మొదటి 6 వచనాలలో యోసేపు తన సహోదరులు వస్తే కదా, వచ్చినప్పుడు యజమానికి చెప్పాడు, ఆ స్టూవర్డ్ చెప్పాడు, మనం వస్తున్నారు కొంచెం జాగ్రత్తగా చూసుకోవయ్యా అంటే, ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడండి, ఫరో తర్వాత ఫరో లాంటి వాడు యోసేపు ఆయన చెప్తే చేయకపోవడం ఏంటని చాలా సిన్సియర్గా, ఆనెస్ట్గా, తీవ్రతతో పనిచేశాడని. చూశారా ప్రియమైన వాళ్ళ, యోసేపు చూసినా చూడకపోయినా నమ్మకంగా పనిచేశాడు. తీవ్రత అంటే అది. సంఘానికి దూరంగా ఉన్నా, విశ్వాసులకు దూరంగా ఉన్నా, దేవునికి మాత్రం మనం దాగి ఉండలేక ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ దేవుడు చూస్తున్నాడు. తీవ్రత. ప్రభు దినం అనగానే మనకు ఉత్సాహం రావాలండి. ప్రభు పిల్లలతో కలుసుకుందాం అనగానే మనకు తీవ్రత రావాలి. అప్పుడే మనం సమయానికి వస్తాం. గమనించాలి, తీవ్రత కావాలి. దేవుని సేవన్న, దేవుని విధానం అన్న, దేవుని జ్ఞానం అన్న తీవ్రత లేకపోతే సోడా గ్యాసే. రెండవది చూడండి, ఇంటెగ్రిటీ అంటే నీతి. ఈ గుణం కూడా అందరికీ ఉండాలి. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ముక్కుసూటిగా దేవుడిచ్చిన పనిని నెరవేర్చాలి. అంటే లంచాలు కానీ మరి ఏ విధమైనటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా నీతిగా పని చేయగలిగి ఉండాలని లూకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళని. ఏమంటున్నాడు? నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. చాలా జాగ్రత్తగా వాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాటలు. ఏమంటున్నాడు చూసారా? నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. అంటే అటు యజమానికి ఇటు పంచిపెట్టే వారికి, ఆహారం పంచిపెట్టే వాళ్ళందరినీ చూసుకుంటూ నీతిగా పని చేయాలి అన్నాడు. విశ్వాసులమైన మనము గృహ నిర్వాహకులము కాబట్టి జాగ్రత్త. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనం మనం చదివి ధ్యానం చేస్తున్నాం. 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:17లో నమ్మకత కలిగి ఉండాలి అంటున్నాడు. ప్రభు దినంలో ఎక్కడుంటున్నావు? ప్రభు సన్నిధిలో ఉండకుండా ఏం చేస్తున్నావు? కూడికల్లో కనబడకుండా ఏం చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడన్న భయము గనక ఉంటే ఆ నీతి మనకు వేరుగా ఉంటుంది. ఇంటెగ్రిటీ. మూడవది ఇంటెలిజెన్స్, బుద్ధి. లూకాసు వార్త 12:42లో బుద్ధి గల గృహ నిర్వాహకుడు అన్నాడు కదా. బైబిల్ ప్రకారం బుద్ధి జ్ఞానం అంటే ఐక్యూ కాదు. బుద్ధి జ్ఞానం అంటే ఐక్యూ కాదు. అంటే ఐక్యూ అంటే ఏంటి? చదువుకు సంబంధించి. నేను చదువుకున్న స్కూల్లో పైఫర్ మెమోరియల్ హై స్కూల్
మా టీచర్స్ ఎంత క్వాలిఫైడ్, ఎంత గొప్పవాళ్ళు అంటే ఇటు మనల్ని చూస్తూ మ్యాప్ చూపించేవాడు ఆయన. వెనక ఇండియా మ్యాప్ ఉంటుంది, పాయింటర్ ఉంటుంది, పొడవు ఉంటుంది కర్ర. ఇటు మనం చూసి చూడరా, ఇదిగో ఇది ఢిల్లీ, మనల్ని చూస్తూ ఢిల్లీలో పెట్టాడు ఆయన. చక్కగా పాయింటర్ ఢిల్లీలోకే పోయింది. ఈ రోజుల్లో మన పిల్లల్ని ఢిల్లీ ఎక్కడ చూపారంటే ఢిల్లీ ఎక్కడో తెలియదు మనకు, హైదరాబాద్ ఎక్కడో తెలీదు. ఇది ఐక్యూ అంటే. ఓకే, అందుకని నేను అంటుంటాను కదా, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, లెక్కల వాళ్ళకు లెక్కలు రాదు, తెలుగు వాళ్ళకు తెలుగు రాదు. ఐక్యూ, పూర్ ఐక్యూ. నా వైఫ్ నేను అందుకని అప్పుడప్పుడు మేము మేద్దరం అనుకుంటుంటాం. క్వశ్చన్ అడుగుతాను నన్ను, పలానా ఏ సంధి అండి? సంధి సమాసం మొత్తం ఒలిచినట్టు చెప్పేస్తాను. నేను అడుగుతాను, మరి నీకు చెప్పు, పెద్ద వయాకరణి అంటావు కదా, వాళ్ళ స్కూల్లో వ్యాకరణి అని పేరంట. నా వైఫ్కు స్కూల్లో పేరు వయాకరణి కదా, నువ్వు చెప్పు మరి సూత్రం సంధి ఏంటి అంటే తప్పని చెప్పేస్తాను. ఐక్యూ, చదువు. మరి బైబిల్ జ్ఞానం అడిగితే ఎస్తేరు చూడండి అన్నాం అనుకోండి, చూడాల్సి మధ్యలో వెళ్ళిపోద్ది అది. మళ్ళా చూడండి, ఈలోగా బోధకుడు చదివేస్తాడు, వెళ్ళిపోతే. అందుకని తీయకుండా ఉంటే సరిపోలా, మనం ముందు అటు పెట్టుకొని అట్టు ఉంటే ఆయన చెప్పుకో పోతాడు, మనం రాసుకొని పోతాం. ఐక్యూ చూడండి ప్రియమైన వాళ్ళు. మరి దేవుని ఐక్యూ అంటే ఏం తెలుసా? ఆయన ఉద్దేశాలు, విధానాలు మన విధానాల కంటే ప్రాముఖ్యము కాదు అన్నటువంటి బుద్ధి బైబిల్ ప్రకారం ఐక్యూ. మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాల కంటే ముఖ్యమైనవి కావు అంటే మీకు అర్థమైందా? ప్రభుదినం అంటే ప్రభుదినంలో ఉండాలి అంతే. దేవుని సహవాసం ఉండాలి అంతే. అది ఐక్యం. చాలా సాకులు చెప్పేసి రాకపోగా సాకులు కూడా ఎక్స్ట్రా. ప్రియమైన వాళ్ళరా, అన్నింటికీ దేవుడే ముఖ్యం. మంచి నిద్ర ఇచ్చాడు, తెల్లవారుజామున లేచి, అది కూడా చెప్పానుగా మీకు. ఆ స్టూడెంట్ ఒకరిని అడిగితే ఐ గాట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 9 o'clock అన్నాడు. ఏందిరా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ at 9 o'clock? తెల్లవారేది, సూర్యుడు వచ్చేసాడు, మధ్యాహ్నం లంచ్ టైం అవుతుందిరా బాబు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే చెప్పడమేమో, తెల్లవారుజామున 9 గంటలకు లేచాడట. తెల్లవారుజామున 9 గంటలకు ఉందని, తెల్లవారుజాము అంటే సూర్యుడు ఉదయించక ముందుగానే 7 ఉదయించి లేచిపోయాడు. అట్లాగే సివి రామన్ ఫిజిక్స్ చెప్తూ బెంగళూరులో ఒక స్టూడెంట్ని అడిగారట, హ్యావ్ యూ ఎవర్ సీన్ ద బ్యూటీ ఆఫ్ సన్ రైజ్ అన్నారు. సూర్యోదయం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో చూశారా అన్నారట. ఉన్న 40 మంది తలొంచుకున్నారు. మన దేశం తెలుసుగా, మనకు జవాబు రాకపోతే తలొంచుకుంటాం, జవాబు వస్తే అంటుంటారు. నేను చెప్తాను అందరు తలొంచుకున్నారట. ఒకరు స్టూడెంట్ మాత్రం, ఏమయ్యా మరి డిస్క్రైబ్ ద బ్యూటీ ఆఫ్ ద రైజింగ్ సన్, ఉదయించే సూర్యుడు ఎంత గొప్పగా ఉన్నాడు చెప్పడంటే, 9 గంటలప్పుడు చూశాను సార్ అన్నాడట. ఉదయించే సూర్యుడు అంటే 9 చేశాను, ఒకవేళ వీడేమో రాంగ్ ఉందేమో వీడి థింకింగ్ అని రెండవ క్వశ్చన్ అడిగాడు, హ్యావ్ యూ ఎవర్ సీన్ ద బ్యూటీ ఆఫ్ సెట్టింగ్ సన్, అస్తమించే సూర్యుని యొక్క బ్యూటీని చూశారా అన్నాడు. ఇదే ప్రశ్న మిమ్మల్ని అనేది ఎంతమంది చెబుతారండి? ఉదయించే సూర్యుడు చూశాడే ఐ గాట్ అప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ 9 o'clock అంటారా? సెట్టింగ్ సన్, దానికి అందరు తల ఉంచుకున్నారు. ఈ కుర్రోడే మళ్ళా డిస్క్రైబ్ అన్నాడట.
సాయంకాలం 4 గంటలకు చూశాను సార్ అన్నాడట. 4 గంటలకి సూర్యుడు అస్తమిస్తాడా అంటే, అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం అడిగాడట. అతను చెప్పాడంట, మా ఇంటికి ముందు ఒక అపార్ట్మెంట్, మా ఇంటికి వెనక ఒక అపార్ట్మెంట్. నేను లేచేటప్పటికి అదే సూర్యుడు వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ దాటి రావాలి కదండి, అందుకని 9 అయింది. సాయంకాలం 4 గంటలకి వెనక అపార్ట్మెంట్ ఉందా, సూర్యుడు దిగేశాడు. అంటే అదే పనిగా సూర్యుని యొక్క రైజింగ్ బ్యూటీని, సెట్టింగ్ బ్యూటీని చూడలేదు. ఎవడి చాలామంది అదే కదా. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటున్నామంటే మన ప్రాబ్లం అదే. అలారం కొడితే ఆపేసి నిద్రపోవడం, అలారం కొట్టింది ఎందుకు లేవమని దాన్ని నొక్కి మళ్ళీ పండుకుంటేట. ప్రియమైన వాళ్ళరా, చూడండి, తీతుకు రాసిన ఉత్తరం 1వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు, 7, 8, 9 చదువుతున్నాను కొద్దిగా. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె ఉండవలెను. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుడు వలె ఉండవలెను. అతని జీవితం ఎలా ఉండాలో చెప్తున్నాడు చూశారా. ఎంతో నమ్మకంగా ఉంటే గాని బుద్ధి జ్ఞానం మనం కలిగి ఉండలేము. దేవుని జ్ఞానం లోకమిచ్చేది కాదు. ఈ లోక జ్ఞానం దేవుని విధానాలను గ్రహింపలేదు. దేవుడిచ్చే జ్ఞానం వేరుగా ఉంది. ఈ లోక జ్ఞానం ఎంత సంపాదించుకున్నా అది దేవుని జ్ఞానంతో సమానం కాదు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుండి 31వ వచనం వరకు, 2వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2, 6, 7 వచనాలు. ఎందుకంటే ఇది దేవుని బుద్ధి. ఇది కావాలండి మనకు, ఇంటెగ్రిటీ, ఇంటెలిజెన్స్. ఓకే, 4వ విషయం చూడండి. ద మోటివేషన్ ఆఫ్ అ స్టూవర్డ్. ఆ వ్యక్తి అదేది గృహ నిర్వాహకుని యొక్క సంకల్పము. చూడండి, ఏ వ్యక్తి అయినా తన విధానాలను, పద్ధతులను దేవుని వైపునకు ఎందుకు మరల్చుకొనవలెనంటే 3 కారణాలు చెప్పాడు. ఏ వ్యక్తి అయినా తన విధానాలను దేవుని వైపు మరల్చుకోవడానికి 3 కారణాలు. 1, నిజంగా, అక్కడ మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా నేను, నిజముగా మార్పు చెందిన వ్యక్తి. చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే మారు మనసు పొందానని చెప్పడం చాలా ఈజీ కదా, ప్రభువుని అంగీకరించని చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ మార్పుకు తగినట్టుగా జీవించడమే కష్టం. అందుకని నిజం అన్నాడు. నిజంగా అంటున్నా, నిజంగా మార్పు చెందిన వ్యక్తి తనను తాను క్రీస్తునకు సంపూర్ణముగా సమర్పించుకుంటాడు. నిజముగా మారు మనస్సు పొందిన వ్యక్తి దేవునికి సమర్పించుకుంటాడు, అంతే. అంటే గాడ్స్ విల్, ఆయన చిత్తానికి. అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, మనమందరం విశ్వాసులైనా విశ్వాసులు కాకపోయినా అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది కదా. అదేంటంటే, దేవునికి మన జీవితాల గురించి లెక్క చెప్పాలి.
దేవునికి లెక్క చెప్పాలి. 10 ఏళ్ళప్పుడు నువ్వెందుకు విశ్వాసి కాలేదయ్యా చెప్పాలి. 20 ఏళ్ళప్పుడు ఎందుకు అయ్యావు చెప్పాలి. 30 ఏళ్ళప్పుడు ఎందుకు అయ్యా చెప్పాలి. అసలు ముసలితనం వచ్చిన ప్రభువుని ఎందుకు అంగీకరించలేదో చెప్పాలి. దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకండి. చూడండి, మన నమ్మకతను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. మన నమ్మకత, హౌ ఆనెస్ట్ ఆర్ వి, మనం ఎంత నమ్మకంగా దేవునికి ఉంటున్నాము. మన జీవితాలు, గమనించండి ఈ మాట, మన జీవితాలు మనవి కావు. మరెవరు అనుకుంటున్నారు? దేవుడిచ్చిన బహుమానము. మన జీవితాలు దేవుడిచ్చిన బహుమానం. కాబట్టి ఈ బహుమానాన్ని దేవునికి అద్భుతంగా అప్పగించాలి. ప్రియమైన వాళ్ళను, అందుకనే నిజముగా మార్పు చెందిన వ్యక్తి తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటాడు అన్నాను. రెండవది, గృహ నిర్వాహకులముగా దేవుడు మనకు ఒక ముఖ్యమైన పనిని అప్పగించాడు. ప్రతి గృహ నిర్వాహకునికి, ఆ గృహ నిర్వాహకురాలకు ఒక బాధ్యతను అప్పగించాడు. అదేంటి తెలుసా? సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించాలి. ఆ పనిలో మనము నమ్మకంగా ఉండాలి. అంటే అర్థం, నశించిపోవచ్చున్న ఈ లోకాన్ని చూసి మన ఇంటిలో ఉన్న భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ ప్రభువును అంగీకరించకుండా ఉంటే మనకు ఏడుపు వచ్చేసేయాలి. మన మోకాళ్ళు వాసిపోవాలి ప్రార్థనలో. దేవుడు మనకిచ్చిన పని ఏంటంటే, డూ ద లార్డ్స్ వర్క్. దేవుని పని చేయాలి. అందుకనే మీ ఇంట్లో అందరూ విశ్వాసులా. అగైన్ సంథింగ్ ఈజ్ రాంగ్ సమ్వేర్. ఎక్కడో ఉందండి పొరపాటు. చెప్పట్లేదు. చెప్తూ ఉండండి. ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదుగా. అందులో భయంకరమైన దినాల్లో ఉంటున్నాం. నీ జీవితం ఏ పాటిది? ఇంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటిది అన్నాడు యాకోబు. జాగ్రత్త. ఈలోగా మనం ప్రభువు సంరక్షణ, కుటుంబం అంతా, భార్య, భర్త, పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో కనబడితే ఎంత ఆనందం ఉంటుందండి. అందరూ విశ్వాసులు ఉంటే. దేవుడు నీకు ఇచ్చిన పని మర్చిపోకు. మూడవది, దేవుని కృప మన పట్ల విస్తరింపబడినది గనుక. దేవుని కృప మన పట్ల విస్తరింపబడినది గనుక ఉద్రేకముతో, ఉత్సాహముతో, కృతజ్ఞతతో దేవుని సేవ చేయాలి. ఉద్రేకం అంటే ఎస్, దేవుని రక్షణ, నేనేమైనా చేయాలి. ఆ ప్రశ్నే ఈ చాలామంది మిషనరీస్ను ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళేటట్టుగా చేశాను. చూడండి, అందుకని ప్రియులు, మన సోదరుడు వేణుని అడిగితే మీకు బుక్స్ ఇస్తాడు. బుక్స్ ఉన్నాయి మన దగ్గర. చదువు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి చదవండి. మిషనరీస్ గురించి చదవండి. వాళ్ళు అమెరికా దేశాన్ని వదిలిపెట్టి ఆఫ్రికా, మన ఎక్కడ నేను చదువుతుంటే ఒక ఆయన ఆఫ్రికా వెళ్ళారంట. ఆఫ్రికాలో అంటే నీళ్లు ఉండవట.
అమెరికాలో ఇటు తిప్పితే వేడి నీళ్ళు, ఇటు తిప్పితే సన్నీళ్ళు వచ్చే అంత గొప్ప దేశం వదిలిపెట్టి నీళ్లు లేని ప్రాంతానికి మిషనరీగా వెళ్ళారండి. ఆ ఊళ్ళో ఇంతలో దోమలు అంటారు, కుట్టే అంటే ఒక 5 cc లాగేస్తాయి రక్తం. అంటే ఒక 10 రోజులు అక్కడ ఉన్నామంటే మన రక్తహీనత వచ్చేస్తుంది. అట్లాంటివి ఎక్కడి బట్టినా ఈగలంట, నువ్వు కూర్చుంటే ఈగలు నడిచి, రోడ్లు సరిగా ఉండవు. అట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తున్నారండి మనోళ్ళు. వాళ్ళేం అట చేస్తుంటే మనోళ్ళు అవకాశం ఇచ్చి అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటారా? అదే వాళ్ళండి మనోళ్ళు. చూడండి ఎంత మిషనరీస్ ఎంత సేవ ఎందుకంటే నాకు తెలిసిన ఈ ప్రభు వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా? వాళ్ళు ఏమైపోతారు? చూసారా ఈ తీవ్రత, ఉద్రేకం అంటే అది. రెండవది ఉత్సాహం. దేవుని సన్నిధి ఆనందం అంటూ ఉంటాడు పాపం. శుక్రవారం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు కలుసుకొని పగలు పడుకుందామా, ఆదివారం ఎప్పుడు ఉత్సాహం అండి. అది మనం గమనించాలి. దేవుని సన్నిధి అంటే వచ్చిందా ఆదివారం, రాకేటపోతుంది శనివారం తర్వాత, ఆదివారం వస్తుంది, సోమవారం వస్తుందా? తప్పకుండా ఆదివారమే వస్తుంది. వచ్చేసింది ఆదివారం, అప్పుడు 8. నువ్వు చెప్పినా చెప్పిపోయినా తిరుగుతూనే ఉంటుంది, అంతే కదా. దానిపైన చేసుకుంటూ ఉంటుంది. నువ్వు చేయవలసిన దాని ప్రకారం పోవాలి, కానీ నీ ప్రకారం ఆపేసుకుంటే మన ఇంట్లో గడియారం ఆపేసుకున్నాం అనుకోండి, 7 గంటలప్పుడు ఆపేసుకొని మన పనులన్నీ చేసుకొని నైస్గా లేట్కి వస్తే, ఒకసారి నాకు తెలిసిన ఒక సేల్స్మన్ కారు కొనుక్కున్న అతను పేరు జితేంద్ర. నేను ప్రార్థనకి వెళ్తానంటే చర్చికి రా బాబు అన్నా. వస్తాను సార్ అన్నాడు. ఎక్కడ పెనమూరు రోడ్లో ఉంటాడు. ఫ్యామిలీతో వచ్చాడు బాబు. ఎప్పుడు వచ్చాడు తెలుసా? 11:30కి వచ్చారు. అందరూ వెళ్ళిపోతున్నారు, మన వాళ్ళందరూ వెళ్ళిపోతున్న టైంలో వచ్చి సారీ సార్ లేట్ అయింది అన్నాడు. బయటనే ప్రార్థన చేసి పంపించేశాడు. చూసారా? ఉత్సాహం లేదండి. ప్రభు సన్నిధి అంటే ఉత్సాహం లేదు. పాపం బేబక్క అంత దూరం నుంచి ప్రతి ఆదివారం వస్తుందని దేవునికి స్తోత్రం. అట్లాగాక కొలనుకొండ నుంచి ప్రియులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని కృతజ్ఞత. దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదుగా, దేవుడు చేసిన మేలు మర్చిపోకూడదు కదా. నేను ఎప్పుడు అనుకుంటానండి, ఒక్క నిమిషం దేవుడు ఈ భూమి మీద ఆక్సిజన్ మనం పీల్చుకునే గాలి లేకుండా చేశాడు అనుకోండి, అందరూ పడిపోతాం. మనం పట్టుకునేవాడు కూడా ఉండడం వల్ల హాస్పిటల్కి తీసుకెళ్ళేవాడు కూడా ఉండదు, ఎందుకు అందరూ పడిపోతారు. కృతజ్ఞత. పొద్దున లేవడం, దేవా ఇంకో రోజు ఇచ్చారు, ప్రభుదినం వచ్చింది, వెళ్తున్నా దేవుని సన్నిధి నీ ప్రియులతో కలిసి అబ్బా ఎంత ఆనందంగా ఉందన్న. ఉత్సాహం, కృతజ్ఞత. ప్రతి మారు మనస్సు పొందిన విశ్వాసి గృహ నిర్వాహకత్వము సంపాదించిన ప్రతి ఒక్కరూ ఉద్రేకంతో, ఉత్సాహంతో, కృతజ్ఞతతో దేవుని పరిచర్య చేయాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కృతజ్ఞత చెల్లించుట అనగా దేవుడు మన పట్ల చేసిన కార్యాలను పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. గతంలో దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రాబోయే దినాల్లో దేవుడు ఏం చేశాడు, వీటిని గుర్తు చేసుకుంటూ నూతన ఉత్సాహముతో దేవుని మహిమ కొరకు గంభీరమైన గృహ నిర్వాహకులముగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని, సహాయాన్ని మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఇదండి గృహ నిర్వాహకత్వం.
క్రైస్తవ లేకపోతే విశ్వాసి గృహ నిర్వాహకత్వం. మరి విశ్వాసులమని చెప్పుకుంటున్న మనం ఎంత ఈ ఆధిక్యతలు కలిగి ఉన్నాము. 4 M's మీనింగ్ అండ్ మిషన్ అండ్ మిషన్ అండ్ మేనర్ అండ్ మోటివేషన్. ఈ 4 M's మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకుందాం. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. కొంచెం పరీక్ష చేసుకుందాం. వస్తున్నాం, వెళ్తున్నాం, కానీ నిజంగా సమర్పణ ఉందా? అందుకని మనం పరీక్ష చేసుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మహోన్నతుడా, కృపా కనికరము గల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు, ప్రభావము గల మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. నన్ను మమ్మను వెదకారు, రక్షించుకున్నారు. మేము మీ వారముగా ఉండటానికి మీరు ఇష్టపడ్డారు. ఇట్స్ యువర్ చాయిస్, నాట్ అవర్స్. ఎంత ఆధిక్యతనిచ్చారండి. మిమ్మల్ని తండ్రి అని పిలిచే ధన్యతనిచ్చారు. మీ కొరకు జీవించాలని ఆశనిచ్చాం. గృహ నిర్వాహకులుగా ఉండాలని మీ మీ ఆధిపత్యం కింద నమ్మకంగా పనిచేయాలని మాకు గుర్తు చేశారు. మీ మాటల్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించి సంపూర్ణమైన సమర్పణ కలిగి జీవించటానికి మీ కృపను మా పట్ల విస్తరింపచేయమని ఈ కూడికలో మీరిచ్చిన ఈ గంభీరమైన మాటలను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ, దీనికి తగిన జీవితం జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచు వారముగా ఉండటానికి మీ కృపను విస్తరింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అలాగే పరీక్ష చేసుకుంటుండగా ప్రభువు బల్ల మీ దగ్గరకు వస్తుంది. పరీక్షించుకుందాం. వస్తున్నాం, మన దాన్ని మనం వెళ్ళిపోతున్నాం కదా. మరి దేవుని గృహ నిర్వాహకులముగా ఉంటున్నామా లేదా, మనం ఆ పని చేస్తున్నామా లేదా పరీక్ష చేసుకుంటూ ఈ బలలో చేయవేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని రక్షించుకొని ఉచితముగా మీ కృపనిచ్చి, మారు మనస్సునిచ్చి, ముద్ర వేసి నడిపించుకుంటూ మా జీవిత కాలంలో మరి యొక్క ప్రభుదినం ఇచ్చారు. మీ ఆలయంలో చేరే ఆధిక్యత, మీ మాటలు వినే ధన్యతనిచ్చారు. మా మధ్య ఉన్నటువంటి ప్రభు బల్ల, ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ బల్ల. ఎందుకంటే మేము పొందవలసిన బాధలు, వేదనలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు పొందాడు. మేము పొందవలసిన శ్రమలన్నీ ఆయన పొందాడు. మాకు అటువంటిది ఏమీ లేకుండా చేసి మీ రాజ్యంలో ప్రవేశించే ఆధిక్యత దయచేశారు. అందుకని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దీంట్లో ప్రభువైన యేసుక్రీస్తు శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి రొట్టెను మా కొరకు ఆశీర్వదించి మీ నామములో మమ్మల్ని బలపరిచి మీ వాక్యంతో ఆదరించి పంపించి క్షేమాన్ని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాఠ సంఖ్య 228 పాడుకుంటుండగా దేవునికి పాడుకుంటుండగా ఈ రొట్టె మీ దగ్గరకు వస్తుంది. 228. Doshambuni
నాలోని మరణము వలన భయముతో కృంగియుండ మరణము మృంగినిలో జీవము చూపినావు యేసయ్య నీలో నన్ను రొట్టెల వలన కాక దేవాని మాటల వలన జీవించుటకు నాకై జీవాహారమైనావు యేసయ్య నీలో నన్ను జీవించువాడను నేను కాని నాలో నిన్ను చూపించుటట్లు నన్ను జీవింపచేయుమయ్యా యేసయ్య నీలో నన్ను పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. క్రీస్తునామంలో మమ్మల్ని నడిపించుకుంటూ మీ పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మా మీద ఉంచి కాపాడుచుందుకు స్తోత్రాలు. మా మధ్య ఉన్నటువంటి ప్రభువు బల్లలో ప్రభువైన యేసు క్రీస్తు రక్తానికి గుర్తుగా ఉన్నటువంటి ఈ రసాన్ని మా కొరకు ఆశీర్వదించి మీ బలమునిచ్చి మీ శక్తినిచ్చి మీ పరిశుద్ధాత్మ ప్రభావంతో ఈ దినంలో, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో మా జీవితకాలం అంతా మిమ్మల్ని మహింపరచువారముగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 146 పాడుకుంటుండగా ఈ రసం మీ దగ్గరకు వస్తుంది. పాట సంఖ్య 146. పాపమేది కర్గును యేసు నేత్రు మాత్రమే ఏది నన్ను కాచును యేసు నేత్రు మాత్రమే యేసు రక్తము ఎంతో అమూల్యము, నన్ను శుద్ధి చేయును యేసు నేత్రు మాత్రమే భావశుద్ధి చేయును యేసు నేత్రు మాత్రమే పాప పరిహార్యము యేసు నేత్రు మాత్రమే యేసు రక్తము ఎంతో అమూల్యము, నన్ను శుద్ధి చేయును యేసు నేత్రు మాత్రమే ఏది ప్రాచి
ತಾಂಬದು ಯೇಸು ನೆತ್ರು ಮಾತ್ರ ಮೇ ಏದಿ ನೀತಿ ನಿತ್ಸನೋ ಯೇಸು ನೆತ್ರು ಮಾತ್ರ ಮೇ ಆಯೇಸು ರಕ್ತಮು ಎಂತೋ ಅಮೂಲ್ಯಮು ನಾಂ ಶುದ್ಧಿ చేయును యేసు నెత్రు మాత్ర మే నాదు నమ్మకంబగు యేసు నెత్రు మాత్ర మే నాదు మంచి పుణ్యము యేసు నెత్రు మాత్ర మే